రామ్మోహన్ గారు చెప్పండి, ఇద్దరు చాలా క్రిటికల్గా మాట్లాడారు. విద్యా వ్యవస్థ గురించి కానీ, అట్లాగే ఇతర డ్రగ్స్ గురించి కానీ, అన్ని తెలంగాణ రైజింగ్ గురించి కానీ, చివరికి ఎల్ఎన్టీ తప్పుకోబోతున్న వ్యవహారం మీద కానీ, వీటన్నిటికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కొమ్మినేని గారు, ముందుగా మీకు, ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ సాక్షి వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇద్దరు ప్రతిపక్షాలకి కావాల్సినంత సమయం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి జవాబు వినక మాకు కూడా ఏంటి తప్పకుండా. ఇప్పుడు మేము నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఏమని, సంక్షేమము అభివృద్ధి మాకు రెండు కళ్ళ లాంటివి అని. ఈ రెండింటిని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత తెలంగాణలో ఉంది, అది మేము చేసుకుంటూ పోతున్నాం. ఇటు సంక్షేమం వ్యవహారం గిట్ట మనం వస్తే 200 యూనిట్ల కరెంట్, 6 గ్యారెంటీలు అన్నారు కదా. నేను అనేక వేదికల మీద నేను అన్న 6 గ్యారెంటీలు తీసి చదవండి అని అన్న. ఇవే లైవ్ టీవీలలో తీసి చదివితే అందులో 80% అయిపోయినాయి. 80% అయిపోయినాయి 6 గ్యారెంటీలలో. ఇప్పుడు కూడా చెప్పమానండి నేను లైవ్ ఒక్క నిమిషం అదే చెప్పిన. ఇప్పుడు కూడా చెప్పమానండి. ఉచిత బస్సు మాట్లాడతారా, 200 యూనిట్ల కరెంటు మాట్లాడతారా, ఇంద్రమ్మ ఇండ్లు మాట్లాడతారా, లేకపోతే కోళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడతారా, లేకపోతే ఇక నేను అదే అంటున్నా 80% 20% మాట్లాడక 80% గురించి మాట్లాడుతున్నా నేను. సో మనకి ఎంత అయితే సార్ 2014 మేనిఫెస్టో గిట్ట వాళ్ళ బీఆర్ఎస్ పార్టీది అలియాస్ పాత టీఆర్ఎస్ పార్టీది, తర్వాత 2018 మేనిఫెస్టో వాళ్ళ రెండింటిది కలిపి చేసిన మేము 20 నెలల్లో చేసినటువంటి దాంతో మాకు సరితూగరు వాళ్ళు. మేము చేస్తున్నటువంటి వ్యవస్థ, మేము చేస్తున్నటువంటి సంక్షేమం, మేము చేస్తున్నటువంటి అభివృద్ధికి ఏ రకంగా కూడా మీరు రారు. అయితే ఒక నిమిషం, సంక్షేమం అభివృద్ధి గురించి మేము మాట్లాడినాం కాబట్టి విద్యా వ్యవస్థ గురించి ఫస్ట్ వాళ్ళు ప్రస్తావన ఇద్దరు కూడా చేశారు. విద్యా వ్యవస్థలో వాళ్ళప్పుడు ఏ రోజన్నా కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచిండ్రా? మేము పెంచినాం. ఏ రోజన్నా ఆరోగ్యశ్రీ అని చెప్పి మాట్లాడారు. సరే విద్యా వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అని మాట్లాడిందన్న. ఫీజు రియంబర్స్మెంట్ 2021, 2022, 2023 3 సంవత్సరాల సంది పెండింగ్ ఉండే. ఈ పెండింగ్ పెట్టింది అయితే నువ్వు కదా, ఆన్ గోయింగ్ ఉండొచ్చు, కానీ పెండింగ్ పెట్టినటువంటి పాపం మీద 2000 కోట్లు వస్తే మేము 2000 కోట్లు మీరు పెట్టిపోయినా చెప్పిన అంటుంది 2021, 2022, 23 కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నేను అన్నా దాన్ని తీసుకొని వచ్చింది మేమే కాబట్టి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మేమే తెచ్చినాం కాబట్టి కదా మల్లు బట్టి గారు కానీ కాలేజీ ఒకటే చెప్తున్నా, ఈ లైవ్ టీవీలో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ అనేటటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు పెండింగ్ బకాయిలు ఉంటే వాళ్ళ తరపున నేను కొట్లాడినామండి. వాళ్ళు కోట్ల కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా 600 + 600 కోట్లు మేము ఇచ్చినాం. కనీసం గతంలో ఇట్లా పిలిపించి ముఖ్యమంత్రి గారితో సమావేశాలు జరిగించినటువంటి ఒక చరిత్ర చూపెట్టండి. లేకుంటే నడిచింది కేసీఆర్ గారితో డైరెక్ట్ రివ్యూలు. విద్యా వ్యవస్థ మీద మమ్మల్ని రివ్యూలు అడిగిండు కదా, వాళ్ళు ఫాలో కాకుండా సోషల్ మీడియాలో బిజీగా ఉంటే మేమేం చేయలేం. కానీ విద్యా వ్యవస్థ మీద బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేటెడ్ పాఠశాల సకాలంలో డ్రెస్సులు వచ్చినాయి, సకాలంలో పుస్తకాలు వచ్చినాయి. గత 10 సంవత్సరాల్లో సంవత్సరం మొదలవుతుంది అని అంటే పుస్తకాలు వచ్చినట్టు ఒక సంవత్సరం చెప్పు నువ్వు నాకు. మీరు ఈ రోజు విద్యా వ్యవస్థని మొత్తం హననం చేసి 7,000 స్కూళ్ళని రాష్ట్రంలో బంద్ చేస్తే మేము పునరుద్ధరించడానికి మేము ఈరోజు పాటుపడుతున్నటువంటి పరిస్థితి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినాము, నువ్వు ఏం మాట్లాడతావు మిత్రమా? నేను ఒకటి చెప్తా. గురుకులాలకు సంబంధించేసి అద్దె భవనాలలో పెట్టిరు అని, అద్దె భవనాలలో పెట్టిన కీర్తి మీదే, మేము కాదని మేము అనం. కానీ అద్దె భవనాలలో అద్దెలు కట్టకుండా కనీస సౌకర్యాలు ఇవ్వనటువంటి ఘనకీర్తి కూడా మీదే. ఈ రోజు 100% నువ్వు గురుకులాలు తెచ్చినావు అని అన్నప్పుడు అద్దె భవనాలలో పెట్టింది కనీస సౌకర్యాలు నేను ఒకటి కండిషన్ పెట్టి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కటి కూడా మాట్లాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని వాళ్ళు గతంలో ఎన్నికల కంటే ముంగటి దాకా 7 దాకా తెచ్చారంటే కనీసము ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి తెచ్చారు. మేము వచ్చినాక 1వ తారీఖు మొదలు పెట్టుకుంటే ఫేజ్ వాయి కొంతమందికి 10 తారీఖు దాకా ఇస్తున్నటువంటిది క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ మా ప్రభుత్వమే పాటుపడతాం. లేనిది చెప్తే నన్ను ఎవరు విశ్వసించరు, దాన్ని ఎవరు కూడా హర్షించరు కూడా. కానీ
చెయ్యనివి చేసినామని చెప్తే వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంటుంది అని నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఓకే. నేను ఒకటంట, డ్రగ్స్ వ్యవహారం వాళ్ళు మాట్లాడరండి. టీజీ న్యాప్ ఒకటి, రాజకీయ నాయకులు జరసేపు కళ్ళు మూసుకుంటే కోట్ల రూపాయలు వచ్చి పడేటటువంటి వ్యవస్థలో పిల్లల యొక్క భవిష్యత్తు కంటే ఏది కూడా మనకు ముఖ్యం కాదని చెప్పి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తే మనం కాదండి, దుబాయ్ పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి దాంట్లో ఎవరు మన సివి ఆనంద్ గారు పోయి అవార్డు తీసుకొని వచ్చారు. ఏ దాంట్లో? ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కో సిఎస్ అవార్డు. అది మొత్తం ప్రపంచంలో తెలంగాణకు వచ్చింది అవార్డు. ఇదైతే మేము కల్పించేది కాదు కదా, మరి ఎట్లా మేము పుట్టించేది కాదు కదా. అవార్డు దేనికోసం ఇచ్చిర్రు? అది కూడా దుబాయ్ వాళ్ళు దేనికోసం ఇస్తారు? ఈ రోజు మన యొక్క క్రమశిక్షణ, ఒకప్పుడు వాళ్ళ యొక్క హయాంలో డ్రగ్స్ తోటి ప్రజల యొక్క కడుపు కోతలు ఉంటుండే, కానీ ఈరోజు కేవలం డ్రగ్స్ పట్టివేతలు మాత్రమే ఉంటున్నాయి. ఓకే. పెట్టుబడులు మీ హయాంలో జరిగినాయి, పట్టివేతలు మా హయాంలో జరుగుతున్నాయి. ఈ రెండింటికి తేడా ఉందంటున్నా నేను. మీ దాంట్లో పెట్టుబడులు జరిగినాయి, కంపెనీ వచ్చింది, 12 కోట్లు అయినాయి, 12 సెల్ఫీలు తినాం మనం మీ పోయి హయాంలో ఒక పెట్టిర్రు. కంపెనీ చెప్పండి, మీ హయాంలో గూగుల్ పెట్టిర్రు. తెచ్చినాం, ఫేస్బుక్ పట్టివేత తెచ్చినాం. మా హయాంలో అరే జరిగింది. హైదరాబాద్ రెండింటికి ఇట్లా తేడా మీరు ఒక కంపెనీ అసలు చెప్పండి. పెట్టుబడులు రాలేదంటే ఒక కరెక్ట్. కంపెనీ- ఒక కంపెనీ ఈ చెప్పండి. టైంలోనే వచ్చింది, వాళ్ళ టైంలో వాళ్ళ కంపెనీ ఒక కంపెనీ చెప్పమనండి. ఒక్క నిమిషం ఒక అంట. కంపెనీ చెప్పమనండి. ఆగండి. కొత్తగా వచ్చిన కంపెనీ వాళ్ళ పేరు హయాంలో సెల్ఫీలు దిగిన బయట పోయి. వాళ్ళ హయాంలో సార్, డేటా యాపిల్ సెంటర్ల కంపెనీ దగ్గర- పోయి ఆగండి. సెల్ఫీలు కంటిన్యూస్ గా మాట్లాడమా. సార్, డేటా సెంటర్ల దగ్గరికి కెంచి మొదలు పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా మేము ఈ విషయమే కాదు, ప్రపంచ దిగ్గజాలు ఆయన చెప్పుకునేటటువంటి టాప్ 10 కంపెనీలలో కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటిదే తప్ప ఈ అయ్యా, 10 ఏళ్ల ఆనాడు కొత్త- అయిపోయింది ఈ రోజు కూడా అవే అర్థమైంది. కంటిన్యూ మీరు చేస్తారు. తప్పు చెబుతారు. అయిపోయింది. మీరు అయిపోయింది. ఆరోపణ ఏం లేదు. కేసీఆర్ టైంలోను కేటీఆర్ గట్టిగానే పనిచేశారు. హైదరాబాద్ ఎట్లా మీరు మీరు మీ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఏం తప్పు ఎల్ఎన్టీకి పట్టదు. 600 కోట్లు ఇచ్చి మనకి కట్టడానికి ఛాన్స్ రైట్. లేదు. ఓకే ఓకే అది వేరే. దానికి సార్, సంబంధం లేదు. సార్, నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఫ్యూచర్ సిటీ అనేటటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ అనేటటువంటిది ఆ రోజు రోజు కోసం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాత్రమే కాదు, పెరుగుతున్నటువంటి యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం సిటీని పెంచుకోవాలి. అది కూడా ఏంటిది, పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి ఒక దూరపు ఆలోచనతోటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చేసేటటువంటి కార్యక్రమాలని కాళ్ళలో కట్టెలు ఎవరు పెడతాండ్రు? పెట్టేటటువంటి ఎక్కడ పెడతాండ్రు? జైపాల్ రెడ్డి గారి కుటుంబం కోసం ఏదో రోడ్డు వేస్తున్నారని సెంట్రల్ సిటీ అమ్ముకుంటాంటే పర్యావరణం ఏడ కాపాడుతున్నాను, కేసీఆర్ గారు పర్యావరణం ఏడ కాపాడుతున్నాను. తెచ్చుకోనికను, కాళేశ్వరం ఫామ్ హౌస్ కి తెచ్చుకోనికను, ఊర్లు మొత్తం కూలగొట్టి ఫామ్ హౌస్ కి రోడ్లు వేసుకోనికను, రైతులు ఆత్మహత్యలు చేసుకునే చరిత్ర నీ హయాంలో ఉంది. మా దాంట్లో ఇప్పుడు చూపండి. నీళ్ళు లెక్క చేస్తున్నావు, నువ్వు నీళ్ళు లెక్క చేస్తున్నావు, నువ్వు మల్లన్న సాగర్ లేకపోతే నీళ్ళు లెక్క చేస్తున్నావు. నువ్వు 7,000 కోట్ల ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడారు. అంతసేపు ఇట్లా ఇస్తున్నారు. మీరు చాలాసేపు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నేను ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఉత్తుత్త ఆరోపణలు చేయడమే తప్ప ఒక్క రోజన్న ఒకటి పకడ్బందీకి ఇది పట్టుకొని వచ్చి జరిగింది కాబట్టి మేము అంటున్నాం ఒకటి చెప్పు. వాళ్ళు చెప్తారంట మూసీ ప్రక్షాళన కాగానే త్రిపుల్ ఆర్ మీద పెద్ద స్కామ్ ఉంది. నాకు ఒక అవకాశం ఇవ్వాలి సార్. ఇక గదే. మీరు మాట్లాడిన ఇప్పుడు నాకు నేను అవకాశం మూసీ ఇవ్వాలి సార్. ప్రక్షాళన అనుకోండి, మూసీ ప్రక్షాళన అన్నా అనుకోండి, అతి పెద్ద స్కామ్. హైదరాబాద్ కి గోదావరి నీళ్ళు అన్నా అనుకోండి, అతి పెద్ద స్కామ్. లేకపోతే ఇంకేదైనా పని పడుతుంది, అతి పెద్ద స్కామ్. తుమ్మితే అతి పెద్ద స్కామ్, దగ్గుతే అతి పెద్ద స్కామ్. సార్, నాకు ఒక అవకాశం ఇవ్వాలి. నాకు ఒక అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పచ్చగా ఆరోపణలు చేసేది. రైట్. ఒక్క నిమిషం. మరి మళ్ళీ వాళ్ళు చేసేటటువంటి మొత్తం మాకు అట్లనే కనిపిస్తే ఎట్లా? నాకు ఒక ఒక్క నిమిషం. సుభాష్ గారు చెప్పండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఇప్పుడు డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ, అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు మంచి చేస్తామని చెప్పి హామీ ఇచ్చే వస్తారు, ఊరికే రారట్లా. నేను ఏమంటున్నానంటే 2 పార్టీలు చూడండి, మీరేం చేసినా మేమేం చేసినా, మీరు చేయలేదు మేము చేయలేదు మేము చేసినామని చెప్తున్నారంటే 100% ఇవాళ 100% ఇవాళ ఏంటంటే ప్రజలు ఏంటంటే ఆడుతున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫార్మా సిటీ ఏమైందండి? ఫార్మా సిటీ మొత్తం ఏంటంటే క్లోజ్ అయిపోయినా భూములు మళ్ళీ అప్పుడేమో వెనక్కిస్తా ఉన్నారంటే ఇప్పుడు ఇవ్వట్లేదని చూడండి. ఇప్పుడు అవకాశం ఇవ్వాలి సార్, ఇంతకుముందు వాళ్ళు చాలా మందికి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టాలని చెప్పి ప్రైవేట్ పార్టీస్ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మందికి ఏంటంటే ల్యాండ్స్ ఇచ్చింది అన్నాడు. కనీసం అక్కడ ఒక మన ఏంటంటే మన డెవలప్మెంట్ పక్కన పెట్టండి, ప్లాన్ కూడా అప్లై చేయలేదు ఇవాళ. ఆ ల్యాండ్స్ అని ఏం చేసినారు? కేటీఆర్ గారు ఏమన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన ల్యాండ్స్ మేము మొత్తం తీసుకుంటామని చెప్పి వాళ్ళు తీసుకుని వీళ్ళకి ఇచ్చినారు. నేను ఏమంటున్నారు అంటే మీకు డెవలప్మెంట్ అజెండా అనేది చాలా క్లియర్గా ఉంది. మోదీ గారు ఒకటే చెప్తున్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ అన్ని పార్టీలు కూడా అందరూ కూడా మనం డెవలప్మెంట్ ఎజెండా మీద పోవాలి. నిజంగా డెవలప్మెంట్ ఎజెండా మీద వెళ్తే సంతోషమే. మా ఓటాలను కూడా మద్దతు ఇచ్చాం. రోజు ఆయన కాంగ్రెస్ వాళ్ళని తెచ్చడానికి 100%. ఎందుకంటే వీళ్ళేంటంటే నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే నిజానికి నెహ్రూ గారి టైంలో ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ఉన్నాడు మాట్లాడుకుంటారు, ఓకే అయిపోయింది.
నెహ్రూ గారి టైంలో పబ్లిక్ అండర్టేకింగ్స్ వచ్చిన మాట వాస్తవమే కదా, కాదని మనం చెప్పగలమా? అప్పట్లో అగ్రికల్చర్ కొంచెం నెగ్లెక్ట్ అయిందనేది, ఫోకస్ లేదనేది వచ్చింది. ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత హరిత విప్లవం అది వచ్చింది. అసలు నెహ్రూ ఏమి చేయలేదని ఇప్పుడు చెబుతారండి. మీరు చేసి అట్లా మోడీ గారు వచ్చిన తర్వాత రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్స్ అన్ని చూడండి, పోర్ట్స్ అన్ని చూడండి, ఎయిమ్స్ అన్ని కాశ్మీర్లో బ్రహ్మాండ ఏం మాట్లాడుతున్నావు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రపంచ దేశంలో ఆయన ఏంటంటే మొత్తం దేశానికి పోయినా కూడా కనీసం మీడియా కాదు కదా ఎవరు కూడా ఏంటంటే కనీసం స్పందించలేదు. ఇవాళ మనం ఏంటంటే 11 ఆర్థిక ఏంటంటే వ్యవస్థ ఉండే మోదీ ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. ఇవాళ మనం నాలుగో వ్యవస్థకు ఆర్థిక వ్యవస్థ రైజింగ్ అంటున్నారు కదా. తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదండి. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా, మేము కూడా అడుగుతున్నాం అండి, తెలంగాణ రైజింగ్ కావాలి, పక్క రాష్ట్రాలతోటి కన్నా మేము అందరికన్నా నెంబర్ 1 ఉండాలని చెప్పి. కానీ మీరు వచ్చిన తర్వాత 22 నెలల నుంచి మీరు చేసిన ఏంటంటే ఏమంటే కనీసం ఒక్క తట్టడు మట్టే లేదు, ఒక కొత్త ప్రాజెక్ట్ రాలేదు. ఇవాళ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, హాస్పిటల్ కానీ హైదరాబాద్